బ్యాక్ టు న్యూస్. మోడీ మూడోసారి హస్తనపీఠంపై కొలువు తీరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న జరిగే ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ రెడీ అవుతోంది. రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇరుగు పొరుగు దేశాల అధినేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. 18వ లోక్సభ సభ్యుల లిస్టును ముర్ముకు అందించారు. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. నిన్ననే ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తమ కూటమికి నాయకుడిగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. మోదీకి ఎదురు లేకుండా పోవడంతో మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండనుంది. మోదీ ప్రమాణ స్వీకారంపై స్పందించిన బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేస్తూనే అవినీతి రహిత పాలనను అందిస్తామన్నారు. వచ్చే 5 ఏళ్లు కూడా సుస్థిరంగా సమర్థవంతంగా ప్రధాని మోదీ పాలిస్తారన్నారు. మరింత అంకిత భావంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. కొంతమంది కర్తవ్య పథలో ప్రమాణ స్వీకారం చేయించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంతమంది భారత మంటపంలో చేయాలని చేస్తున్నారు. రాష్ట్రపతి నిలయంలో ఓపెన్ గ్రౌండ్లో కూడా చేయాలని రకంగా రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా నాకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం 9వ తేదీ నాడు సాయంకాలం 6 గంటలకు ప్రధానమంత్రి గారు మరి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నెల 9న జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అటు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇరుగు పొరుగు దేశాల అధినేతల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలకు మన ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత ప్రభుత్వం నుంచి రనిల్ విక్రమసింఘేకు ఇప్పటికే ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడి మీడియా కార్యాలయం వెల్లడించింది. ఆహ్వానాన్ని తమ అధ్యక్షుడు అంగీకరించారని తెలిపింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోదీ ఫోన్లో మాట్లాడారని, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారని దౌత్య వర్గాలు తెలిపాయి. మిగతా నేతలకు అధికారిక ఆహ్వానాలు వెళ్లబోతున్నాయని తెలిసింది. 2014లో మోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన టైంలో సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో బిమ్స్టెక్ దేశాల నాయకులు ప్రమాణ స్వీకారానికి వచ్చారు.